तुम्हारा मुलाकात तो मिला ఈరోజు బస్సులో ప్రయాణం జరిగిందని చెప్తున్నారు. అంటే బాబు జగజీవన్ గారి మరి పుట్టిన వేడుకలుగా వెళ్ళాను. అక్కడ మరి నా దగ్గర బండి లేదు కాబట్టి బస్సులో ప్రయాణం చేసి వచ్చాను. అంటే జీవితంలో ఎవరైనా గమ్యం చేరటం ముఖ్యం. గమ్యం చేరాలంటే ఎలా అయినా వెళ్ళాలి తప్ప బండి ఉంటేనే వెళ్ళాలా, ఏసీ ఉంటేనే వెళ్ళాలా, విమానం ఉంటే వెళ్ళాలి కాదు. గమ్యం చేయడం ముఖ్యం. కాబట్టి జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే, ఏ కులమైనా, ఎవరైనా సరే గమ్యం చేరాలంటే అన్ని అవధరాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే అక్కడ గమ్యం చేరుకుంటారు. అందుకనే నేను ఏంటంటే ఆర్టీసీ బస్సులో కానివ్వండి, ఆటోలో కానివ్వండి, దేంట్లోకైనా సరే నేను గమ్యం చేరాలి. కాబట్టి ఇప్పుడు ఆ బండి కోసం అక్కడ కూర్చుని అక్కడే నేను ఇంకా గంట 2 గంటలు 3 గంటలు కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చాను కాబట్టి గమ్యం చేరాను కాబట్టి వెంటనే బస్సులో వచ్చాను, ఆటోలో వచ్చాను, నా ఇంటికి చేరాను. అట్లాగే జీవితంలో ఎవరైనా సరే గమ్యం చేరాలంటే దేంట్లో అయినా ముందుకెళ్ళి మీరు విజయం సాధించాలని కష్టపడాలా. కష్టపడితే జీవితంలో సాధించింది ఏదీ లేదు. ఆ కష్టపడి 10 మందికి సాయం చేసిన వ్యక్తే అతనే నిజమైన పుట్టినందుకు ఆ జీవితానికి ఒక స్వార్థం అనేది ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా ముందుకు అంటే అట్లా చిటికేస్తే ఆ టైప్ ఆఫ్ మైండ్ నాది కాదు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు అయినా కూడా చిటికేస్తే 10 బళ్ళు ఆగుతాయి పోవడం కాదు, అది కాదు ముఖ్యం. మన స్వశక్తిని మనం బతకడం నేర్చుకోవాలి. మనం బతకడం నేర్చుకుంటే మన పిల్లలు కూడా అదే విధంగా నేర్చుకుంటారు, అదే విధంగా సాధిస్తారు. కాబట్టి మేము బళ్ళు చిటికేస్తే బళ్ళు రావటం కాబట్టి ఆ టైప్ ఆఫ్ మైండ్ మనది కాదు. కాబట్టి మనం నిదానమైన మైండ్, సాఫ్ట్ మైండ్, మనం గమ్యం చేరాలా. నేను, నా పిల్లలు, నా వెంట ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా దేనికైనా రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బస్సులు, ఆటోలు ఎక్కి ఈరోజు
రోజు మా ఇంటికి చేరానమాట. బస్సులో ప్రయాణం వాళ్ళకి వాళ్ళకి కనుక్కున్నాను ఎంత రోజు ఎంత వస్తుంది, ఎన్ని హాల్ట్ మొత్తం చెప్పాను. బస్సులో ప్రయాణం బాగానే ఉంది. మరి వాళ్ళు డ్రైవర్ కూడా మరి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వారు కూడా వాళ్ళ కృషి వాళ్ళు గట్టిగా చేస్తారు కాబట్టి అంత టోటల్ ఓకే అనమాట, ఇబ్బంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.